హలో గాయ్స్, ఈవినింగ్ అయ్యేసరికి ఫుడ్ క్రేవింగ్స్ అనేది స్టార్ట్ అయితే ఎందుకో తెలీదు. ఇంకా ఫ్రైడ్ రైస్ తిందాం అని చెప్పేసి వెళ్ళాము. అక్కడేమో ఫ్రైడ్ రైస్ లేదంట, బిర్యానీ ఉందంట. బిర్యానీ తినేంత బడ్జెట్ లేదు కాబట్టి ఇంకేదో ఒకటి తిందామని వెళ్ళాము. ఏముంది ఇందులో? వెళ్ళే దారిలో వాటర్ మిలన్ అయితే కనిపించింది మాట. తిందాం పాదనరా అని అంటే మేమిద్దరం తినమన్నారు వాళ్ళు. ఇంకా నేను వర్మ అయితే తిన్నామన్నమాట. ఇంకా మరి ఏం తింటారా అంటే పానీపూరి అన్నారు. వాళ్ళిద్దరు పానీపూరి తిన్నారు, ఇంకా మేమిద్దరం తినలేదు. టేస్ట్ ఎలా ఉందో కనీసం చూడండి, చూసి చెప్పండి అన్నారు. ఇద్దరు తినేసి చూస్తే ఓకే పర్లేదు అనిపించింది, అంతగా ఏమనిపించలేదు. ఇంకా పక్కన ఉన్న బజ్జీ షాప్ అయితే వెళ్ళామన్నమాట. మీది మొత్తం 1000 అయింది. ఏం తింటారా అంటే వాళ్ళకి సెలక్షన్ కూడా రాదు. ఒకరేమో చాట్ అంటారు, ఒక్కొక్కటి ఒక ఐటమ్ చెప్తారనమాట. సరే ఇంకా అన్ని రకాలు తీసుకున్నాం అనమాట. మంచిగా ఫుల్ గా లాగిచ్చేసిన తర్వాత ఇంకొచ్చే తరలో జిలేబీ కనిపించింది. జిలేబీ కూడా వేసేసాం అనమాట. మేము జిలేబీ అంటే ఒకరేమో సమోసా అంటారు. ఇంకా నేను పుచ్చగా తిన్నాం అనమాట. అది వచ్చేసిన తర్వాత పానీపూరి తిన్నాం, అది కూడా అయిపోయింది. అది కూడా అయిపోయిన తర్వాత అటికే బజ్జీ, మిరగాయ బజ్జీ, బ్రెడ్ బజ్జీ, చాట్ తిన్నాం. అది కూడా అయిపోయిన తర్వాత సమోసా అండ్ జిలేబీ, అది కూడా అయిపోయిన తర్వాత ఆఖరికి కాఫీ చాక్లెట్ ఎంజాయ్ చేసాం అనమాట ఇవాళ ఈవినింగ్ అయితే. ఇంకా నేను లక్కీ బేకరీ గాడికి పోయి అలాగే చెప్పడం మర్చిపోయాను, చాలా మంది ఇన్స్టాలో ఫాలో అవుతున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు నా మీద పెంచుకున్న కట్ల ప్రేమకి, మీ అభిమానానికి ரொம்ப నండి, తుంబ థ్యాంక్స్. సో ఉంటాం, మళ్ళా కలుద్దాం.